ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ టెస్ట్కి సమయం దగ్గర పడింది. మన వాళ్ళు ఏ కాంబినేషన్తో వెళ్తారు? ఇక బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్లో అయితే అవైలబుల్ ఉండకపోవచ్చు. బుమ్రా ప్లేస్లో ఎవరు వస్తారు? అలాగే శార్దూల్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే నితీష్ కుమార్ రెడ్డిని ఏమైనా తీసుకొస్తారా? రెండో టెస్ట్ అయితే బ్యాటర్లకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు మోస్ట్లీ బ్యాటింగ్ లైనప్పుడు పెంచుకోవాలని చూస్తారు. ఇవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఉన్న టీంలో ఓపెనర్స్ విషయానికి వస్తే జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్, అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ నెంబర్ 3 విషయానికి వస్తే కరుణ్ నాయర్ రావడానికి అవకాశం ఉంది. సుదర్శన్కి అయితే డే 5లో ఫీల్డింగ్ చేస్తుంటే షోల్డర్కి ఒక చిన్న ఇంజురీ అయింది. మోస్ట్లీ సుదర్శన్ అయితే సెకండ్ టెస్ట్ ఆడకపోవచ్చు. కరుణ్ నాయర్ అయితే మనం చూసాం వార్మప్ మ్యాచ్లో నెంబర్ 3 వచ్చి ఒక డబుల్ సెంచరీ కూడా స్కోర్ చేశాడు. మోస్ట్లీ కరుణ్ నాయర్ అయితే నెంబర్ 3లో పంపాలి. ఇక నెంబర్ 4 విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ వస్తాడు. గిల్ అయితే మొదటి టెస్ట్లో బాగా రాణించాడు. గిల్ మీద సెకండ్ టెస్ట్లో ప్రెజర్ ఉంటుంది. కెప్టెన్సీలోనే మొదటి మ్యాచ్ ఓడిపోయాడు కాబట్టి చూడాలి మరి గిల్ సెకండ్ టెస్ట్లో ఎలా రాణిస్తాడో అని. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అయితే మొదటి టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ స్కోర్ చేస్తాడు. పంత్ మీద అయితే మన టీమిండియా చాలా డిపెండ్ అయి ఉంది. చూడాలి మరి పంత్ ఈ టెస్ట్లో ఎలా రాణిస్తాడా అని. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే మన తెలుగులో ఎన్కేఆర్ రావడానికి అవకాశం ఉంది. మనం బీజీటీలో చూసాం ఎన్కేఆర్ అయితే డౌన్ ది ఆర్డర్ వచ్చి ఒక సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఎన్కేఆర్ని తీసుకుంటే మనకు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా వస్తాడు. జడేజా అయితే ఫస్ట్ టెస్ట్లో బాగానే బౌలింగ్ చేశాడు. తను ఒక బ్యాటింగ్ మంచిగా చేస్తే చాలు. జడేజా అయితే ఇప్పుడు టెస్ట్లోనే నెంబర్ 1 ఆల్రౌండర్. చూడాలి మరి జడేజా ఈ టెస్ట్లో బ్యాట్తో రాణిస్తాడా అని. ఇక నెంబర్ 8 విషయానికి వస్తే కుల్దీప్ వస్తాడు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి కుల్దీప్ ఇంక్లూజన్ మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయకపోయినా సరే ఒక ఎండ్ నుంచి సపోర్ట్ ఇవ్వగలడు. ఇక్కడ నెంబర్ 9 చూసుకుంటే హర్షదీప్ సింగ్ వస్తాడు. ఈ ప్లేయర్కి రెడ్ బాల్లో చాలా లేట్గా అవకాశం వచ్చింది. సింగ్ గురించి మనకు తెలుసు, బాల్ని బాగా స్వింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. బుమ్రా టెస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి బుమ్రా ప్లేయర్స్ హర్షదీప్ని తీసుకోవాలి. నెంబర్ 10లో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ రావడానికి అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే తన బౌన్సర్లతో బ్యాటర్లను స్ట్రగుల్ చేశాడు. చూడాలి మరి సెకండ్ టెస్ట్లో ప్రసిద్ధ్ కృష్ణ ఎలా ఆడుతారా అని. ఇక నెంబర్ 11లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ రావడానికి అవకాశం ఉంది. మొదటి టెస్ట్లో చాలా కంట్రోల్తో బౌలింగ్ వేసిన మొహమ్మద్ సిరాజ్ సెకండ్ టెస్ట్లో ఎలా వేస్తాడని చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి సిరాజ్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేస్తాడో అని.